హాయ్ అండి. సుకృతి ఇన్ఫ్రా వారి జయకేతన వెంచరు సుల్తాన్పూర్ జేఎన్టీయూ యూనివర్సిటీ ఆపోజిట్లో సుల్తాన్పూర్లో ఉందండి. ఇది 10 acres వెంచరు 2024 ఎండ్లో మనకి అప్రూవల్స్ వచ్చినాయి. ప్రస్తుతానికి ఈ రోడ్ కటింగ్ అయ్యింది. నార్త్ ఈస్ట్లు మనకి ఎక్కువ ఉన్నాయి. ఇందులో 95 ప్లాట్స్ వచ్చినాయండి. కంది ముంబై హైవే నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 17 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉందండి. రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు దీనికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివంపేట దగ్గర మనకి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షను 80 ఎకరాల్లో అక్కడ పెద్ద జంక్షన్ కింద ఏర్పాటు చేస్తున్నారు. దానికి 1.5 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. ఆల్రెడీ కాంపౌండ్ వాల్స్ రెడీ చేశారు. వాటర్ ట్యాంక్ కూడా కడుతున్నారు. ఇది వచ్చిన 3 నెలలకి మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అన్నీ కూడా మంచి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఫ్యూచర్లో మనకి అక్కడ రెంటల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది చూసారా, దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది హైవే ఫేసింగ్కి మనం రోడ్ వదిలేసాం, 33 feet రోడ్ వదిలేసాం. ఇది ముందు కాలేజీలో జనాలు పెరిగే కొలది మీకు హాస్టల్స్ కావాల్సి వస్తుంది. దానికి ఎగ్జాక్ట్లీ గేట్కి ఆపోజిట్లో హైవేకి ఆనుకున్న ఒకే వెంచరు మన జయకేతన వెంచరు. దాబాకు ఆనుకుని ఉంది. సో దానివల్ల మనకి ఎక్కువ కమర్షియల్గా ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. హాస్టల్స్కి అనేది నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, యూనివర్సిటీ ఆపోజిట్లో ఉంటే కంపల్సరీ స్టూడెంట్స్ ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ 33 feet రోడ్ వస్తుందన్నమాట. జస్ట్ ఒక 80 feet వెళ్ళగానే మనకి హైవే వస్తుంది. ఎదురుండా కనిపించేదే మనకి జేఎన్టీయూ గోడ అనమాట. ఇదే నాందేడ్ హైవే. ఈ హైవే నుంచి మనం డైరెక్ట్గా జోగిపేటకి 12 కిలోమీటర్ల ఇక్కడ నుంచి. మీకు ముంబై హైవే నుంచి ఈ నాందేడ్ హైవే బెల్ట్ మీకు ఫస్ట్ కంది ఐఐటి వస్తుందండి. దాని తర్వాత ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ వస్తుంది. దాని తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది. దాని తర్వాత జేఎన్టీయూ వస్తుంది. జేఎన్టీయూ సుల్తాన్పూర్ దగ్గర ఎవ్రీ సండే మీకు దగ్గర ఒక 40-50 కార్లు వచ్చి ఆగుతాయండి. ఎందుకంటే అక్కడ చదువుకుంటే పిల్లలు 2000 మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం వచ్చేవాళ్ళు ఆదివారం పూట వస్తుంటారనమాట. మా జయకేతన వెంచర్లో ప్లాట్లు కావాల్సిన వాళ్ళు ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.